और अभी जो प्रोजेक्ट्स लॉन्च हो रहे हैं वो प्रोजेक्ट्स के बारे में डॉक्टर ब्रह्मा कुमारी उमा रानी बहन बताएंगे कि कैसे हम यह प्रोजेक्ट्स लॉन्च कर रहे हैं, स्टार्टिंग विथ ड्रग डी एडिक्शन एंड अदर प्रोजेक्ट्स, तो वहाँ भी हमको बताएंगे। टाइम का कंस्ट्रेंट है, इसलिए एवरीथिंग इज मूविंग फास्ट फॉरवर्ड। ఓం శాంతి. ఈ రాబోయేటువంటి 3-4 సంవత్సరాలు బ్రహ్మకుమారీస్ తెలంగాణలో ఏవైతే మనము ముఖ్యంగా లాంచింగ్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామో వారు వరుసగా స్టేజ్ పైకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వేదికపై ఉన్నటువంటి పెద్దల ముందు నుంచి స్టేజ్ పైకి వస్తారు. ముందుగా రాబోతున్నారు మన యొక్క Divyang Service Wing. Please come on to the stage. Under the Divyang Service Wing, the project I Can Do It is committed to the holistic empowerment of individuals. Physically or intellectually, those who are very disabled, వాళ్ళ కోసం మన బ్రహ్మ కుమారీస్ వాళ్ళలో ఒక స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. నాట్ అలౌడ్. దివ్యాంగ్ సర్వీస్ వింగ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఆల్ యూ కెన్ వేవ్ యువర్ హ్యాండ్స్. जल्दी जल्दी. उनके बाद आएंगे एग्रीकल्चरल एंड रूरल डेवलपमेंट विंग and youth wing of Brahma Kumaris. అలాగే మనం ఇంతవరకు వ్యసన్ ముక్తి భారత్ గురించి విన్నాము. మీరు చూస్తున్నది వ్యసన్ ముక్తి భారత్ యొక్క నేటి మానవుడు ఈ యొక్క వ్యసనాలకు లోనైపోయి ఎంత దుస్థితిలో ఉన్నాడో చూడండి. ఏ రీతిగా ఈ డ్రగ్స్, బీడీ, సిగరెట్ మరియు మత్తు పానీయాలకి బానిసగా అయ్యి వీటి సంఖ్యలలో బందీగా అయ్యి అసాంఘికమైనటువంటి అనైతికమైనటువంటి పనులు చేసి తమ జీవితాన్ని వ్యసనాల పాలు చేసుకుని చెరసాల పాలు చేసుకుంటున్నారు. ఆఖరికి ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో నేటి మానవుడు చూడండి పూర్తిగా టెక్నాలజీని మిస్యూజ్ చేస్తూ పిచ్చివారిలా ప్రవర్తిస్తూ ఉన్నారు. మన బ్రహ్మ కుమారీస్ వారికి రాజయోగాన్ని నేర్పించడం వల్ల వాళ్ళల్లో న్యాచురల్గా హెల్దీ హార్మోన్స్ అన్నమాట, ఎండార్ఫిన్స్, డోపమైన్ ఇలాంటి హెల్దీ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో వాళ్ళ బ్రెయిన్లో ఇలాంటి డ్రగ్స్ వైపుకి వాళ్ళకి ఆ క్రేవింగ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మన సోదరులు వాళ్ళకి ఎంతో ఆత్మిక ప్రేమతోటి ఆత్మిక దృష్టిని వాళ్ళలో జాగృతం చేస్తారు. ఆ రకంగా ఒక్కసారి వాళ్ళల్లో వ్యసనం నుంచి వాళ్ళు విముక్తులయ్యాక మళ్ళీ రిలాక్స్ ఉండదు. మళ్ళీ ఒకసారి రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళేసి బయటకు వచ్చాక మళ్ళీ బయట చాలా అవైలబుల్గా ఉంది కదా అని మళ్ళీ వ్యసనాలకి లోనవుతారు. ఇక్కడ అలా జరగదు. లక్షలలో బ్రహ్మకుమారీస్లో ఒకసారి విడిచారంటే జీవితాంతం సమాజాన్ని వ్యసనముక్తులుగా చేయడానికి ఇలా బ్రహ్మకుమారీలుగా తయారయ్యి ఎంతో సాత్వికమైన జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తారు. మరి ఇలాంటి సేవలు చేయడానికి కోసం మనందరికీ ఇష్టమేనా? ఓకేనా? మనందరం సహయోగం ఇద్దామా దీనికి? మనకు తెలిసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చూసాం ఎన్నోసార్లు వారు వీరి గురించి ఉక్కుపాదం మోపాలి అనేది కంట్రోల్ చేయడానికి మనమందరం విన్నాం. వారి సమక్షంలో ఈరోజు మనమందరం ఒక దృఢ సంకల్పం చేద్దామా? అందరం కలిసికట్టుగా వ్యసనముక్తులుగా చేద్దామా? మన పిల్లలని, మన యువతని, మన కుటుంబ సభ్యులని, మన సమాజాన్ని, దానికంటే ముందు మన స్వయాన్ని, నన్ను నేను వ్యసనాల నుంచి దూరంగా ఉంచుకుని ముందు మన తెలంగాణని వ్యసనముక్తిగా చేద్దాం. దానికోసం మనం అందరం నిలబడి సంకల్పం ప్రతిజ్ఞ చేద్దామా? దృఢ ప్రతిజ్ఞ. ఓకే, ప్లీజ్. యా, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు వారు దర్శిస్తున్నారు. ఇంతమంది మనోబలం, ఇంతమంది ఆత్మిక శక్తి తోడైతే ఎందుకు మనం వాళ్ళని వ్యసనాల నుంచి ముక్తులుగా చేయలేము? ప్లీజ్, ఐ ఇన్వైట్ డాక్టర్ బనారసి భాయిజీ టు టేక్ ద ప్లెడ్జ్. We can keep our hands like this.
సో ఇలాంటి శ్రేష్ఠ కార్యానికి మనం అందరం కలిసి ఒక దృఢ సంకల్పాన్ని చేద్దాము. నా జీవితంలో ఎప్పుడూ ఎలాంటి వ్యసనాన్నైనా ఎట్టి పరిస్థితులలోనూ నా తోటివారి ఒత్తిడికి లోనై కూడా నేను సేవించబోను. నా పరివారము, నా బంధుమిత్రులు మరియు సమాజాన్ని కూడా ఈ వ్యసనాల నుండి రక్షించేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను. రాబోయే తరాల వారికి మరియు నా దేశ సురక్షిత భవిష్యత్తు కోసం నేను వ్యసనాలని సేవించను మరియు అందరినీ కూడా దూరంగా ఉంచుతాను అనే దృఢ సంకల్పాన్ని, ప్రతిజ్ఞను చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి.